వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలియజేశారు. ఈ దిశగా దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా 3వ శనివారం ప్రత్యేకితివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ నెల క్లీనేరితివృత్తంతో ఏ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదో ఒక ఐటెం మీద ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలుపు ఏంటంటే క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో, తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ వెహికల్స్ వాడటం వల్ల ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషితం అవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన, కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద